ఒకసారి మీరు ఆలోచించండి. ఎందరి జీవితాలు ఈ రోజున శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన పొరపాట్లు బలహీనతలు క్షమించి రక్తం చేత కడిగి ఆయన సన్నిధిలో తీసుకొచ్చి ఆయన కూర్చోపెట్టి దైవ భక్తికి తగిన వాళ్ళు అని ఆయన మీ ఎడల నా ఎడల మా ఎడల ఆయన నిర్ణయించి ఆయన రెక్కల నీడలో మనం తీసుకొచ్చి తల్లిదండ్రులు చెప్పినా భార్య చెప్పినా ఎవరు చెప్పినా నేను నమ్ముకున్నది సర్వశక్తి గల దేవుడిని. మేమంతా ఆయన తోటలో పనివాడు. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ గోతుల్లోనే అనేక మంది పడి తణుకులు అవుతూ ఉంటారు. శపించబడ్డ గోతులు. ఆడికి భార్య ఉందని తెలుసు, ఆడు తాగుతాడని తెలుసు, ఆడికి ఆ జబ్బు ఉందని తెలుసు, అయినా నేను జోడకడని ఉండలేనా? అదేం మాటలయ్యి? ఈ 3-4 ముచ్చటికి జీవితాన్ని పాడు చేసుకుంటారా? పిలుపును పాడు చేసుకుంటారా? ఆత్మీయతను పాడు చేసుకుంటారా? దేవుడు మనల్ని పిలిచిన ఏర్పాటుని నాశనం చేసుకుంటారా?